డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఓకే గైస్, సో లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామండి. లైక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎలా క్రియేషన్ చేయాలి, తర్వాత జిఎల్స్ ని ఎలా క్రియేషన్ చేయాలి అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు జిఎల్ పోస్టింగ్ ఏ విధంగా చేయాలి, పోస్టింగ్ చేసిన తర్వాత వాటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలి జిఎల్ అయినటువంటి డిస్ప్లేలో. సో దీంట్లో మనకి సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని రెండు ఉంటాయి. సింగిల్ ఎంట్రీ మోడ్ లో చేయొచ్చు, డబుల్ ఎంట్రీ మోడ్ లో కూడా చేయొచ్చు. అది ఎక్స్పెన్సెస్ చేయొచ్చు, ఇన్కమ్స్ కూడా చేయొచ్చు. ఓకే, సో దీంట్లో ఏ విధంగా మనం రిపోర్ట్స్ చెక్ చేయాలనేది కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో మనకి ఫస్ట్ స్టెప్ అనమాట ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోయింది, గ్లోబల్ సెట్టింగ్స్ అయిపోయింది, ఇప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ కాన్ఫిగరేషన్, ఫస్ట్ పోస్టింగ్ లోకి వెళ్తున్నాం. ఇవి 3 చేసిన తర్వాతనే నీ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది రియల్ టైం. ఇవి 3 చేయకుండా నీ వర్క్ అనేది స్టార్ట్ అవ్వదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం జిఎల్ పోస్టింగ్ అనేది చేస్తాం. సో వాటికి సంబంధించిన కొంచెం థియరీ చూడండి. ఓకే, జనరల్ లెడ్జర్ అంటారు. మా జిఎల్ అంటే జనరల్ లెడ్జర్ అంటారు. FS00లో మనం వీటిని క్రియేషన్ చేయడం జరిగింది. నీ బిజినెస్ లో జరిగే ఆల్ ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయడానికి. సో ఫస్ట్ FS00లో మనం జిఎల్స్ ని క్రియేషన్ చేసుకోవాలి. అసెట్స్, లయబిలిటీస్, రెవెన్యూస్, ఎక్స్పెన్సెస్ వాటన్నిటిని ఈ జనరల్ లెడ్జర్ లో మనం క్రియేషన్ చేస్తాం. సో చూడండి, ఇప్పుడు కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉండే వాటిని కరెంట్ అసెట్స్ అంటారు. ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, షేర్స్, శాలరీ అడ్వాన్స్, ఇవి ఏ వచ్చినా కూడా మనకి కరెంట్ అసెట్ లో తీసుకుంటాం. ఇది ఈసీసీ 6.0లో అకౌంట్ గ్రూప్ అడుగుతుంది. అదే S/4HANAలో అయితే జిఎల్ అకౌంట్ టైప్ అడుగుతుంది, అక్కడ బ్యాలెన్స్ షీట్ అని తీసుకుంటాం. సో ఈసీసీ 6.0లో అయితే కరెంట్ అసెట్స్ తీసుకుంటాం. ఈ కరెంట్ అసెట్స్ ఎక్కడ ఉంటాయి? బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. అదే మెయిన్ హెడ్ గా S/4HANAలో మార్చారు బ్యాలెన్స్ షీట్. తర్వాత బిజినెస్ లో మనం సేల్ చేస్తూ ఉంటాం. సేల్స్ కి సేల్స్ అకౌంట్ గ్రూప్ తీసుకుంటాం ఈసీసీ 6.0లో. సో దీన్ని S/4HANAలోకి ఎలా మార్చాడు? ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూగా మార్చారు. ఓకే, అది FS00లో డిఫరెన్స్ కనబడుతుంది. సో తర్వాత నెక్స్ట్ అసెట్స్, కంప్యూటర్, ఫర్నిచర్, బిల్డింగ్, మెషినరీ, ప్రింటర్, ఆఫీస్ ఎక్విప్మెంట్, ఇవి అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇవి 1 year కంటే పైన మన బిజినెస్ యూజ్ పొందితే వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇక్కడ అకౌంట్ గ్రూప్ వచ్చేసి ఫిక్స్డ్ అసెట్స్ తీసుకుంటుంది ఈసీసీ 6.0లో. అదే S/4HANAలో అయితే ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడ ఉంటాయి? బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. అదే జిఎల్ అకౌంట్ టైప్ లో బ్యాలెన్స్ షీట్ లో సూచిస్తుంది. తర్వాత ఇన్కమ్స్, అదర్ ఇన్కమ్స్. ఓకే, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇవన్నీ కూడా ఇన్కమ్స్ అనమాట. అదర్ ఇన్కమ్స్ లో ఈసీసీ 6.0లో అకౌంట్ గ్రూప్ లో చూపిస్తుంది. అదే S/4HANAలో ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూగా సూచిస్తుంది. ఓకే, ఇవి బిజినెస్ లో జరిగే ఇన్కమ్స్ అనమాట. తర్వాత రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, బ్యాడ్ డెబ్ట్స్, పోస్టేజ్, డిప్రిసియేషన్, పర్చేజ్ అకౌంట్, ఇవన్నీ మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్. వీటన్నిటిని మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ గా మనం చెప్తాం. సో దీనికి అకౌంట్ గ్రూప్ ఏమి ఇచ్చారంటే ఈసీసీ 6.0లో అడ్మిన్ ఎక్స్పెన్సెస్ గా ఇచ్చారు. మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ మనకి. అదే మనకి జిఎల్ అకౌంట్ టైప్ S/4HANAలో అయితే ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ కింద చూపించారు.
ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ. సో వీటిని అకౌంటింగ్ ఎంట్రీ అడిగినారు అనుకోండి, అకౌంటింగ్ ఎంట్రీ అడిగినప్పుడు రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇలా తీసుకుంటాం. అదే ఇన్కమ్స్కి వచ్చినట్లయితే మనకి బ్యాంక్ అకౌంట్ డేటా టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ అని చెప్తాం. ఇవి ఇన్కమ్స్కి వస్తాయి. ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ డెబిట్ మా యాజ్ పర్ నామినల్ రూల్. ఓకే, పర్సనల్, రియల్, నామినల్ అనే అకౌంట్స్ లో ఉంటాయమ్మా. దాని ప్రకారంగా ఇవి డెబిట్ ఏమవుతాయి, క్రెడిట్ ఏమవుతాయి అనేది తెలుసుంటుంది. సో తర్వాత జనరల్ లెడ్జర్ పోస్టింగ్. జిఎల్ పోస్టింగ్ వచ్చేసి FB50 లేదా F-02లో సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అనమాట. FB50, F-02. జిఎల్ లైన్ అటెండ్ డిస్ప్లే FBL3L, డాక్యుమెంట్ డిస్ప్లే FB03. ఓకే, ఈ మూడిట్లో మనం పోస్ట్ చేస్తాం. సో చూడండి, ఆల్వేస్ డెబిట్ 40 యాజ్ పర్ ఎస్ఏపి ప్రకారంగా డెబిట్ 40గా ఇవ్వడం జరిగింది. రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, పర్చేజ్, పోస్టేజ్ ఏదైనా రానివ్వండి, ఆల్వేస్ అవి డెబిట్ అవుతాయి 40. క్రెడిట్ వచ్చేసి 50, అవి బ్యాంక్స్ అవుతాయి. ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి క్రెడిట్ అవుతాయి. మీరు ఇలా తీసుకోవాలి. సో ఇవి నిన్న మీరు చేశారు కదా, అడ్మిన్ ఎక్స్పెన్స్, అదర్ ఇన్కమ్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ అన్ని. సో ఇప్పుడు మనం వీటిని పోస్ట్ చేస్తాం. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ FB50కి వెళ్ళండి. చూడండి ఇక్కడ ఎంటర్ జిఎల్ డాక్యుమెంట్ కంపెనీ కోడ్ BMW1 ఉంది. అంటే నేను ఈవినింగ్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నాను కదా, సో వాళ్ళకి సంబంధించిన కంపెనీ కోడ్. మనకు సంబంధించిన కంపెనీ కోడ్ ఏంది, కళ్యాణ్ జ్యువెలర్స్. సో దీన్ని మార్చాలంటే ఎక్కడ వెళ్ళాలి మా గ్లోబల్ సెట్టింగ్స్ లో? ఎక్కడ వెళ్ళి మార్చాలి? కంపెనీ సెట్టింగ్స్ మా చెప్పండి. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. టాలరెన్స్ గ్రూప్ కీ కోడ్ ఏంటి అది? ఓబి 57. వెరీ గుడ్. ఈడ మార్చాలా, సూపర్. సో ఇక్కడ మారుస్తేనే మీరు మీ కంపెనీలోకి వెళ్తారు, లేదంటే వెళ్ళరు. ఎఫ్ఐ యూజర్, ఇది నా ఎఫ్ఐ యూజర్. ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఓకే KL1 ఉంది, డోంట్ వరీ. మీ కంపెనీలో ఉన్నాం, నిన్న వాళ్ళ క్లాస్ థియరీ జరిగింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే అది సేమ్ మీ కంపెనీ కూడా ఉంది, అది డోంట్ వరీ, లీవ్ ఇట్. ఇప్పుడు కంపెనీ కోడ్లోకి వెళ్ళి BMW1 తీసేసి KL1 పెట్టాలి. పెట్టకపోయారు అనుకోండి, BMW సంబంధించిన జిఎల్స్ అని అక్కడ కనపడతాయి. అది కాదు కదా మీ వరకు. సో అది ఇప్పుడు మారింది పైన కంపెనీ కోడ్ KL1. ఓకే, టుడే డేట్ ఇవ్వండి. మా గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయని చెప్పాను. ఫీల్డ్స్ అంటే ఏంటి మా? ఇవే, వీటిని ఫీల్డ్స్ అంటారు. ఓకే, అంటే ఈ ఎడిట్ చేయడానికి, టైప్ చేయడానికి వస్తుందంటే ఇవి రిక్వైర్డ్ లో ఉన్నాయని అర్థం. ఇక్కడ చూడండి షార్ట్ టెక్స్ట్ లో ఇక్కడ ఎవరు టైప్ చేస్తున్న టైప్ అవుతుందా? అవ్వలేదంటే అవి సర్ప్రైజ్ లో ఉన్నాయని అర్థం. ఇలా ఏదైనా మనం టైప్ చేయడానికి ఛాన్సెస్ ఉందంటే ఈ ఫీల్డ్స్ రిక్వైర్ లో ఉన్నాయి, దీంట్లో మీరు టైప్ చేయొచ్చు అని అర్థం. ఇలా మనకు ఈ విధంగా కనబడుతున్నాయంటే దాంట్లో మనం ఎడిట్ చేయలేం, డేటా గుర్తుపెట్టుకోండి. ఎండ్ అకౌంట్ చూడండి, వీటిని ఫీల్డ్స్ అంటారు. ఇది డ్రాగ్ చేయండి. మీరు FS00 చేశారు కదా, అవన్నీ ఇడికి వచ్చింది. చూసారా, మీరు చేసిన ఇడికి వచ్చినాయా? ఓకే, ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, రెంట్ అకౌంట్ తీసుకోవాలి. సో ఇది ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. అది ఎలా తెలుస్తుంది సార్ అంటే, మీరు అకౌంట్ స్టూడెంట్ అయి ఉంటే మాత్రం మీకు ఐడియా ఉంటుంది. బీకామ్ స్టూడెంట్ ఏంటైనా మీరు పర్సనల్, రియల్, నామినల్ అని గోల్డెన్ రూల్స్ ఉంటాయి. సో వాటి ప్రకారంగా ఆల్వేస్ నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ డెబిట్ అవుతాయి. ఓకే, డెబిట్ 40. ఓకే, 10,000 ఇస్తున్నాను. ఎంటర్, ట్యాబ్ ఇవ్వండి, వాల్యూ డేట్.
ఇక్కడ రెంట్ అకౌంట్. సో రెంట్ డెబిట్ కదా, సో రెంట్ డెబిట్ అయింది, బ్యాంక్ క్రెడిట్ అవుతుంది 50. బ్యాంక్ తీసుకోండి, ఎంటర్. క్రెడిట్ ఎస్బీఐ బ్యాంక్. ఇలా ఇచ్చుకోవాలి. డెబిట్ 40, క్రెడిట్ 50. ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి, ఎంట్రీ చేయండి. ఇలా గ్రీన్ టిక్ పడ్డాయంటే ఎలాంటి ఎర్రర్ లేదు అని అర్థం. గ్రీన్ టిక్ పడలేదంటే ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, టోటల్ డెబిట్ 10,000, క్రెడిట్ 10,000 ఐఎన్ఆర్. ఇక్కడ సిమ్యులేట్ అంటే చూసి సేవ్ చేయడం. చూడండి, 40 ఇస్ ద రెంట్ అకౌంట్, 50 ఇస్ ద ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్. ఓకే, ఇంకా అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవ్వలేదు. ఎప్పుడైతే నువ్వు సేవ్ చేస్తావో అప్పుడు అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. చూడండి, డాక్యుమెంట్ డేట్, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, పోస్టింగ్ డేట్, పీరియడ్, రెఫరెన్స్ నెంబర్, డాక్యుమెంట్ కరెన్సీ, హెడర్ టెక్స్ట్ అన్నీ వచ్చేసాయా? ఇప్పుడు సేవ్ చేయండి. చూడండి, డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఒక ఎంట్రీ పాస్ అయిపోయింది రెంట్ మీద. మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నాం రెంట్ మీద. 10,000 పోస్ట్ చేశా. రెంట్ ఇప్పుడు తీసుకున్నావు కదా, అది ఇక్కడే ఉంటుంది. 50,000 పాస్ చేశా. నువ్వు టైప్ చేసావు కదా, కిందనే ఉంటాయి. జస్ట్ ట్యాప్ ఇవ్వండి, ఇది స్పేస్ ఇవ్వండి, కిందనే డేటా ఉంటుంది. నువ్వు మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. స్పేస్ ఇవ్వండి, నువ్వు ఇచ్చింది కదా ఇక్కడే ఉంటుంది. క్రెడిట్ స్పేస్ ఎంటర్. సిమ్యులేట్, సేవ్. చూసారా, డాక్యుమెంట్ 2 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు రెంట్ చేశారు, శాలరీ కూడా చేద్దాం. రెఫరెన్స్ నెంబర్ మార్చుకోండి, శాలరీస్ అకౌంట్. నేను చాలా మందికి చెప్పింటాను కాబట్టి నా దగ్గర డేటా డిఫాల్ట్గా ఉంటుంది. మీరు కూడా 5-6 కంపెనీ కోడ్లు చేశారంటే మీకు కూడా డేటా కిందనే ఉంటుంది. శాలరీ డెబిట్ 40,000, వాల్యూ డేట్, సాలరీస్. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, క్రెడిట్ 40,000, బ్యాంక్ అకౌంట్, ఎంటర్. సిమ్యులేట్, సేవ్. చూసారా, డాక్యుమెంట్ 3 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తాను సేమ్ శాలరీ మీదనే. రియల్ టైంలో ఇలాగే జరుగుతాయమ్మా. డెబిట్ 30,000, డైరెక్ట్ గా సేవ్ చేయొచ్చు. సిమ్యులేట్ చేసాను సేవ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా సేవ్ చేయొచ్చు. శాలరీ కూడా పోస్ట్ చేశాను కదా, ఇప్పుడు టెలిఫోన్ బిల్ కూడా ఒక ఎంట్రీ పాస్ చేస్తాం. టెలిబిల్ $5,000. టెలిబిల్ అకౌంట్ సేవ్. చూసారా,
ఇలా 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశా. ఈ పోస్ట్ చేసింది చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సో దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటి? FBL3N GL లైన్ ఐటెం డిస్ప్లే అంటాం. ఓకే, /n FBL3N ఎంటర్. సో GL అకౌంట్ లైన్ ఐటెం డిస్ప్లే. ఇక్కడ కంపెనీ కోడ్ KAL1, ఓపెన్ ఐటమ్స్, ఓపెన్ అట్ కీ డేట్, ఈరోజు డేట్ ఉంటుంది. GL అకౌంట్ లెవెల్ ఎంటర్ ఇవ్వండి. ఫస్ట్ రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. రెంట్ మీద నువ్వు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసావో, ఏ డేట్లో చేసావో కనపడుతుంది. ఎగ్జిక్యూట్. 2 ఎంట్రీస్ చేసావు. ఒక ఇన్వాయిస్ ఏమో 10,000, ఒక ఇన్వాయిస్ ఏమో 50,000. డేట్ చూడండి, అసైన్మెంట్ అంటే 2025 5th month 17th డేట్. డాక్యుమెంట్ నెంబర్ 1, 2. ఎస్సీ అంటే GL డాక్యుమెంట్ అంటారు. ఓకే, 40 డాక్యుమెంట్ డేట్, టెక్స్ట్, టోటల్ 60,000. బ్యాక్. రెంట్ అయిపోయింది కదా, నెక్స్ట్ శాలరీ తీసుకోండి, ఎంటర్ ఇవ్వండి. శాలరీ సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్. డాక్యుమెంట్ నెంబర్ 3, 4, అసైన్మెంట్ నెంబర్ 40,000 ఒక ఇన్వాయిస్, 30,000 ఒక ఇన్వాయిస్, రెండు కలిపితే 70,000. శాలరీస్. బ్యాక్. నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేయి, టెలిబిల్ సెలెక్ట్ చేయి, ఎగ్జిక్యూట్. 5th one చూసారా, 5,000. ఓకే, ఇది సింగిల్ ఇన్వాయిస్ మా, అంటే సింగిల్ ఎంట్రీ మోడ్ అనుకుంది. డబుల్ ఎంట్రీ మోడ్ అంటాను కదా, అంటే జస్ట్ మీకు అలా అందాజుగా F-02కి వెళ్దాం. F-02 దాని స్క్రీన్ ఇలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, ఇలాగే పెట్టి న్యూ సెషన్ తీసుకుంటున్నాను. స్టార్ ఉంది కదా, న్యూ సెషన్ అంటాం. అంటే ఉన్న స్క్రీన్ అలాగే పెట్టి మరొక స్క్రీన్ తీసుకోవడం. F-02 చూడండి, దీని ఫార్మాట్ చూడండి ఎలా ఉందో. దాని ఫార్మాట్ వేరు, దీని ఫార్మాట్ వేరు. ఎంటర్ GL అకౌంట్ పోస్టింగ్, హెడర్ డేటా. ఓకే, ఈరోజు డేట్ ఇవ్వండి. SCA టైప్, SCA కంపెనీ కూడా అన్ని చూపిస్తుంది ఇక్కడ. రెఫరెన్స్ నెంబర్ KAL001. ఇక్కడ రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేశా. ఇక్కడ చూడండి కింద 40 అని డిఫాల్ట్గా ఉంది. 40 ఫస్ట్ లైన్ ఐటమ్, రెంట్ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ ఇవ్వండి. చూడండి ఐటమ్ 1 డెబిట్ ఎంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఇస్తున్నా. వాల్యూ డేట్, టుడే డేట్ ఇవ్వాలి. టెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ 50 అంటే బ్యాంక్ అకౌంట్, ఎంటర్. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. 30,000 ఈరోజు డేట్ ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఇలా ఐటమ్ 2 క్రెడిట్ ఎంట్రీ, డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, డన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం సిమ్యులేట్ చేసుకోవాలంటే డాక్యుమెంట్లోకి వెళ్ళి సిమ్యులేట్ చేయొచ్చు. ఇలా వస్తుంది. 40 డెబిట్ రెంట్ అకౌంట్, SBI బ్యాంక్ 30. చూడండి, సేవ్ చేయాలి. చూసారా, డాక్యుమెంట్ 6 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు రెంట్ చేసాం, శాలరీ కూడా చేద్దాం. KL-002 శాలరీస్, సేమ్ శాలరీ అకౌంట్ తీసుకోండి. మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు 40,000 శాలరీ తీసుకుంటున్నాను, లేదంటే 90,000 తీసుకుంటాను. వాల్యూ డేట్ ఇవ్వండి ఈరోజుది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. 50 బ్యాంక్ అకౌంట్, ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ 90,000 ఇవ్వండి. వాల్యూ డేట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. డాక్యుమెంట్ సిమ్యులేట్, సేవ్ చేయండి. సో ఇలా మళ్ళీ ఈ రెండింటిని చెక్ చేయాలంటే మళ్ళీ FBL3Nకి వెళ్ళాలి.
సేమ్ జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఓకే, ఫస్ట్ రెంట్ సెలెక్ట్ చేస్తాను, ఎంటర్. ఎగ్జిక్యూట్. 30,000 ఉందా? 30,000 కనబడుతుందా? యా. నెక్స్ట్ శాలరీ సెలెక్ట్ చేస్తాను, 90,000 కనబడుతుందా? ఓకే, ఇప్పుడు ఎక్స్పెన్సెస్ మనం చేసామండి. ఎక్స్పెన్సెస్ మనం చేసాం. ఇప్పుడు ఇన్కమ్స్ చేయాలి కదా, ఇన్కమ్స్ కూడా మనం చేయాలి. ఓకే, సో ఫస్ట్ మళ్ళీ సింగిల్ స్క్రీన్ వెళ్తున్నాను, బ్యాక్ వస్తున్నా, ఈ సెషన్ ఇలాగ పెడుతున్నా, /n FB50. ఓకే, ఎంటర్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్, టుడే డేట్ ఇస్తున్నా, రెఫరెన్స్ నెంబర్ 6. ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ తీసుకుంటున్నా, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఓకే, సో ఫస్ట్ డెబిట్ ఏమొస్తుంది మనకి, ఆల్వేస్ బ్యాంక్ అకౌంట్. సో డెబిట్, ఫర్ ఎగ్జాంపుల్ 30,000 తీసుకున్నా, వాల్యూ డేట్, ఇక్కడ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ క్రెడిట్ ఏం తీసుకోవాలి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. $30,000 ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సిమ్యులేట్, చూడండి 40 ఇస్ ద ఎస్బీఐ బ్యాంక్, 50 ఇస్ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సేవ్. డాక్యుమెంట్ 8 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్, పోస్ట్ అయిందా? నెక్స్ట్ మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తాను, 7. మళ్ళీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ చేస్తున్నా, బ్యాంక్ 50,000, క్రెడిట్, ఎంటర్, సిమ్యులేట్, సేవ్. ఓకే, డాక్యుమెంట్ 9 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, మరొకటి తీసుకుంటున్నాను వేరేది, డిస్కౌంట్ రిసీవ్డ్. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఫస్ట్ 1 lakh తీసుకోండి, టుడే డేట్ ఇవ్వండి, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇవ్వండి, వన్ ల్యాక్, డిస్కౌంట్ రిసీవ్డ్, పైన బ్యాంక్ తీసుకోండి, ఎంటర్, సిమ్యులేట్ చేయండి, సేవ్ చేయండి. మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నాను, డిస్కౌంట్ రిసీవ్డ్, బ్యాంక్ అకౌంట్ 50,000, నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, క్రెడిట్ 50,000,
డిస్కౌంట్ రిసీవ్డ్, ఎంటర్. ఎగ్జిక్యూట్, సిమ్యులేట్, సేవ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ FBL3 వెళ్ళి చూడండి. FBL3N జిఎల్ అకౌంట్ తీసేయండి, ఎంటర్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, అసైన్మెంట్ నెంబర్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, అకౌంట్ జిఎల్ అకౌంట్ నెంబర్ 89, డేట్ 50, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. 30,000 తో ఒక ఇన్వాయిస్, 50,000 తో ఒక ఎంట్రీ పాస్ చేశారు. టోటల్ రెండు కలిపితే 80,000. బ్యాక్, మళ్ళీ సెకండ్ వన్ తీసుకోండి. డిస్కౌంట్ రిసీవ్డ్, ఎగ్జిక్యూట్. 1 lakh ఒక ఎంట్రీ, 50,000 ఒక ఎంట్రీ, రెండు కలిపితే 1,50,000. డిస్కౌంట్ రిసీవ్డ్ అంట. ఓకే, క్లియర్ మా? అర్థమైందా? ఎనీవన్? ఓకే, ఇంకా దీంట్లో F-02 కూడా చేయొచ్చు సేమ్. చూడండి, మళ్ళీ F-02కి వెళ్తున్నా, /n F-02. టుడే డేట్ ఇవ్వండి, ఇక రెఫరెన్స్ నెంబర్, ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్, ఇక్కడ 40 వచ్చింది కాబట్టి 40లో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఎంట్రీ ఇవ్వండి, 90,000 ఇస్తున్నాను. డేట్ తీసుకోండి, ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇవ్వండి, 50 ఇవ్వండి. 50లో డిస్కౌంట్ రిసీవ్డ్ తీసుకోండి. $90,000 ఇక్కడ బ్యాంక్ ఇష్టం. ఓకే, ఫస్ట్ టైం తీసుకోవచ్చు, ప్రాబ్లం. డాక్యుమెంట్, సిమ్యులేట్, సేవ్. ఓకే, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ తీసుకుంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ తీసుకోవచ్చు. బ్యాంక్ 30,000, $50, interest received, document, simulate, save. ఓకే, ఇప్పుడు మళ్ళీ FBL3కి వెళ్ళండి. డిస్కౌంట్ రిసీవ్డ్ చూడండి, 90,000 పోస్ట్ చేసావా? బ్యాక్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, చేసావా? 30,000. ఇది మా జిఎల్ పోస్టింగ్. ఇంత సింపుల్ గా చేయొచ్చు. 2 స్క్రీన్స్లలో ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఇలా రికార్డింగ్ చేయాల్సి వస్తుంది SAP FIC వాళ్ళు. ఓకేనా? ఎనీ డౌట్స్ మా? శరద, విజ్ఞత్రి, వెంకట్, రాజ్, ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? అంటే ఆ, ఈ రెండు పోస్టింగ్ జిఎల్ టెక్స్ట్ డిఫరెంట్ గా చూపిస్తున్నాయి కదా సార్? ఏమా జిఎల్ టెక్స్ట్ అంటే లైక్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, మనం ఫస్ట్ చేసిన టైప్ లో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని చూపిస్తుంది జిఎల్ టెక్స్ట్. నెక్స్ట్ FB-02 చేసిన దాంట్లో బ్యాంక్ చూపిస్తుంది జిఎల్ టెక్స్ట్. మీ ఇష్టం. టెక్స్ట్ లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉంది కదా, ఆ బ్యాంక్ ఈ ప్లేస్ లో మీరు టెక్స్ట్ పెట్టుకోవాలి, అదే పెట్టుకోండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ మీ చాయిస్. ముందు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను బ్యాంక్ పెట్టాను కదా, బ్యాంక్ తీసేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ పెట్టుకోండి, అదే కనబడుతుంది. ఓకే, సేవ్. ఓకే, ఫస్ట్ ఇచ్చినది ఏది First ఏది ఇస్తే ఉంటుందో అదే అది తీసుకుంటాం. సెలెక్ట్ చేసుకుంటున్నట్టు. మారిందా? ఓకే, అంటే డెబిట్ క్రెడిట్ వైజ్ గా తీసుకోదా అన్నమాట. మీరు ఇచ్చేటప్పుడు ఏది తీసుకున్నా పర్వాలేదు. FB-02లో ఫస్ట్ మీరు బ్యాంక్ ఇస్తారు కాబట్టి బ్యాంక్ తీసుకోండి. సెకండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇస్తారు కాబట్టి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ తీసుకోండి.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ /n/02 డేట్ ఇస్తున్నాను కదా. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమొస్తుంది ఇక్కడ? ఫస్ట్ డెబిట్ మనకి ఏమొస్తుంది? 5. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇచ్చాను. ఇక్కడ బ్యాంక్ వస్తుంది. ఇక్కడ 30,000. సో ఇక్కడ ఏం తీసుకుంటాను నేను? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ తీసుకుంటానా, బ్యాంక్ తీసుకుంటానా? ఫస్ట్ ఇక్కడ బ్యాంక్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ తీసుకున్నాను అనుకుంటా 50. ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎంటర్ ఇవ్వండి 30,000. ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ తీసుకుంటాను. ఫస్ట్ బ్యాంక్ డెబిట్ బ్యాంక్ తీసుకున్నాను. క్రెడిట్ ఏం తీసుకుంటాను? సెకండ్ ఎంట్రీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు సేవ్ చేయండి. /FBL3L ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఏమొచ్చింది చూడు, ఇక్కడ 30,000 ఇంట్రెస్ట్ రిసీవ్డ్ వచ్చింది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే డెబిట్ వచ్చేసి బ్యాంక్, క్రెడిట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్. క్రెడిట్ లో తీసుకున్నామంటే అదే వస్తుంది. డెబిట్ లో క్రెడిట్ లో డెబిట్ లో తీసుకుంటే బ్యాంక్ ఎంటర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాంక్ ఉంది, దీన్ని మార్చుకుంటా. ఓపెన్ చేసి ఇక్కడ స్పెట్స్ లాగా ఉంది కదా, ఇక్కడ వెళ్ళి ఓకే. సో ఇక్కడ చూడు లైన్ ఐటమ్ ఫస్ట్ ఉంది. లైన్ ఐటమ్ ఫస్ట్ ఏదైతే వస్తావో అదే తీసుకుంటావు. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఓకే. సేవ్. బ్యాక్ వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళు, మారుతుంది. మరి అంతే. ఓకేనా? ఓకే. అండ్ రెఫరెన్స్ నెంబర్ ఎలా యూజ్ అవుతుంది జస్ట్ మనకు? నెంబరింగ్ కోసం, ఎన్నో నెంబర్ చేస్తున్నావు అనేది జస్ట్ ఒక నెంబరింగ్ కోసం రెఫరెన్స్ నెంబర్. అదంతా మ్యాండేటరీ కాదు. ఓకే, ఇప్పుడు 1 2 3 4 అని తెలియాలి కదా, ఓకే. అందుకోసం జస్ట్ రెఫరెన్స్ నెంబర్. ఇక్కడ ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అయిపోతుంది. యాజ్ పర్ కంపెనీ ప్రకారంగా ఎస్ఎల్ ప్రకారంగా డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అయిపోతుంది. రెఫరెన్స్ నెంబర్ అనేది మనం ఇచ్చుకునేది, అది మాన్యువల్ గా మనం ఇచ్చుకునేది. ఓకే. అలా. ఓకేనా గైస్, క్లియరా? యా. సో ఇది నేను గ్రూప్ లైక్ వాట్సాప్ లో పంపిస్తాను, పీపీటీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డన్ గైస్. డ్రైవ్ లోకి డేటా అప్లోడ్ అవుతుంది, అక్కడ చూసుకోండి. ఓకేనా?